అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకి ఎంపీ నవనీత్ కౌర్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు సార్. 15 నిమిషాలు కాదు, మాకు 15 సెకండ్లు చాలు ఓవైసీ బ్రదర్స్‌ని ఇక్కడ నుంచి పంపించేస్తామంటూ నవనీత్ కౌర్ అంటే, 15 నిమిషాలు కాదు 15 గంటలు మీకు టైం ఇస్తాం, ఏం చేస్తారో చేయండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సార్. ఇట్లాంటి ఎలక్షన్ టైంలో వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకం కాదా సార్? ఎన్నికల కమిషన్ నిబంధన పూర్తిగా వ్యతిరేకం, తెలంగాణ తగలబెట్టేటువంటి ఉద్దేశం. ఇదేంటంటే బీజేపీ ఎంఐఎం ఒకరికి ఒకరు ఫీడ్ చేసుకోవడం. ఇప్పుడు మాధవీలతను హైదరాబాద్లో బీజేపీ పెట్టి ఇంత హైప్ ఇవ్వడంలో ఉద్దేశం కూడా ఓవైసీ యొక్క లెజిటిమసీని ముస్లింలు పెంచడం. ఎందుకంటే ఓవైసీ సంగతి అందరికీ తెలుసు. తాను బలమున్న హైదరాబాద్ నగరంలో తెలంగాణలో మాత్రం ఒకే సీట్లో పోటీ చేస్తాడు. 17 సీట్లు ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర అంటూ దేశమంతా పోటీ చేస్తుంటాడు. తెలంగాణలో సెకండ్ సీట్లు ఎప్పుడూ పోటీ చేయలేదు ఇంతవరకు మీరు చరిత్రలో. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ 7 సీట్లు హైదరాబాద్ నగరం దాటిపోడు. కానీ బీహార్, బెంగాల్, రాజస్థాన్, యూపీ ఇలా అంతటా పోటీ చేస్తా అంటాడు. అసలు లక్ష్యం ఏంటి? తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో లాలుచి పడతారు. అందువల్ల తాము ఒక్క సీటుకే పోటీ చేసి మిగతా సీట్లలో ఏదో ఒక రాజకీయ పార్టీతో లాలుచి, ముఖ్యంగా అధికారం ఉన్న వాళ్ళతో లాలుచి పడతారు. దేశమంతా ఎందుకు పోటీ చేస్తానంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ముస్లిం ఓటర్లు నాన్ బీజేపీ పార్టీస్కు పోకుండా ఎంఐఎం ఆ ఓట్లను తన వైపు తిప్పుకొని పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడతాడు. ఇప్పుడు మహారాష్ట్రలో మహావికాస్ అగాది కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే కూటమికి రాకుండా, యూపీలో ఎస్పీకి రాకుండా, బీహార్లో మహాగఠబంధన్ రాకుండా, రాజస్థాన్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్కి రాకుండా, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రాకుండా, ఇలా అన్ని చోట్ల బీజేపీ ప్రయోజనాన్ని కాపాడుతుంటాడు. అందుకే ఓవైసీ పైన ఈడీ పోదు, సిబిఐ పోదు, ఐటీ పోదు, ఎవరు పోరు. సో ఆ రకమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. అయితే ఇది స్లోగా ముస్లింలకు కూడా అర్థమవుతుంది కనుకనే బెంగాల్లో అడ్రస్ లేడు, యూపీలో పోటీ చేస్తే కొన్ని స్థానిక సంస్థలు మినహా ఎక్కడా ప్రభావం చూపలేదు, బీహార్లో గెలిచిన 5 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు, కర్ణాటకలో పోటీ చేస్తానని కూడా పోటీ చేయలేకపోయాడు. ఇలా దేశమంతా ఎక్స్పోజ్ అవుతున్నాడు ఓవైసీ. అందువల్ల ఓవైసీ లెజిటిమసీని ముస్లింల్లో పెంచేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ముస్లింలు చూడు ఓవైసీని బీజేపీ అటాక్ చేస్తుంది అంటే మా ఓవైసీ బీజేపీకి వ్యతిరేకం అని ముస్లిం అనుకోవాలని చెప్పి ఆయన పైన ఇలా అటాక్ చేస్తూ ఉంటారు. రెండవ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో కమ్యూనల్ పిచ్ పెంచి ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని, అలాగే రోహింగ్యాలని మామూలుగా క్యాంపెయిన్ చేయలే. మీరు ఎలక్షన్ అయిపోయింది, ఇంతవరకు రోహింగ్యా మాటలేదు, ముచ్చట్లేదు కదా. తర్వాత ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని మోడీ ప్రభుత్వం ముందుకొచ్చింది. సో ఇలా ఎన్నికల సమయంలో మతపరమైన హిందూ ముస్లిం డివైడ్ తెచ్చి ఓట్లు సంపాదించుకోవాలని ఎత్తుగడే. ఎందుకంటే తెలంగాణకి ఏమి ఇచ్చామో బీజేపీ చెప్పలేదు, ఏమి ఇస్తామో చెప్పే ఆలోచన లేదు. అందువల్ల ఎందుకంటే తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. పసుపు బోర్డు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కూడా, కానీ ఎక్కడ దిక్కులేదే. ఈ ఐఐటి కనీసం IIIT పెట్టలేదు, వైద్య కళాశాలలు ఒక్కటి ఇవ్వలేదు, నవోదయ స్కూల్ ఒక్కటి ఇవ్వలేదు. ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఈ ప్రశ్నల నుంచి తప్పించాలంటే ఓవైసీ వారికి అండగా ఉంటాడు. సో బీజేపీ ఓ మాట ఉంటుంది, దానిపైన ఓవైసీ ఇంకో మాట అంటాడు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన మాట నిజం. 15 నిమిషాల్లోని ఆయన మీద కేసు అయింది, ఆ కేసు ఏం కాలే. బీఆర్ఎస్ ఆ రోజు ఎంఐఎంతో ఉన్న స్నేహం వల్ల అక్బరుద్దీన్ ఓవైసీ నిర్దోషిగా బయటపడ్డాడు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ తన కోసం ఆయనను కాపాడితే బీజేపీ ఏం పోరాడింది? శాసనసభలో ఏమైనా వాకౌట్ చేసిందా? మీకు ఇందిరాబాద్ దగ్గర ఒక 5,000 మందితో అక్బరుద్దీన్ సంగతి తెలిసాను అన్నడా? అక్బరుద్దీన్ లోపలేయడానికి కేంద్ర సంస్థలు ఏమైనా ఏమీ చేయలే కదా. సో అందువల్ల ఇవన్నీ కూడా ఓవైసీ ముస్లింలు తన బలం పెంచుకోవాలి, బీజేపీ దానికి కౌంటర్గా హిందువుల్లో ఓట్లు పెంచుకోవాలి. మధ్యలో తెలంగాణ సమాజం తగలబడడం మంచిదే అనే లక్ష్యం కదా ఇది.